10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే అది చూడరే అది చూడరే వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వలచిన నాత వ్రజము గొల్లెతన వలచిన నాత వ్రజము గొల్లెతన పులుకు చూపులకు పురియగు రూపం అది చూడరే అది చూడరే అది చూడరే ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం కందువ భూసతి కౌగిటి సోపుల కందువ భూసతి కౌగిటి సోపుల విందులు మరిగిన వేడుక రూపం అది చూడరే అది చూడరే రుద్రాస్వాంసే మిత్రం దేయమిత్రేన్నో అస్తు అనురాధాన్ అవిషావర్ధయంతః సదంజీవి మసరద సవీరాః నవో నవో భవతి జాయమానోమ్నాం కేంద్రసా మే చక్రే భాగం దేవేభ్య విదదాజ్యాం చంద్రమాస్తరతి దీర్ఘమాయుః విద్ధున్నభతి ఆదిమన్యాః वृद्धिः समृद्धिः सर्वसमृद्धिः आपोहितमय अभुवस्तान् ओध्यददातन महे अनायजत्तते यो वसुवतमोरदत्तस्य पाजयतनः उददेव मातरः तस्मादरं गमामभ यत्यक्षया यजिन्वद आपो जनयत्साजनः पवमानसुवर्जनः पवित्रेण वेजर्षिणिः एक पोताता पुनातमः पुनन्तमादेव जनाः पुनन्तमनवोदय पुनन्त विश्वायवः यादवेद पवित्रवदे पवित्रेण पुनाहिमः शुक्रेण देव्यतेजत अग्ने कृत्वागद गम्प्रणो यद्रमज्जषि आज्ञतमन्तरः ब्रह्मतेन पुनीमहे भाव्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य भक्तिस्तनो वोवितपुष्टाः तया मदन्त शतमाध्येषु वयग्गस्यामपि तयोरयीनां वैश्वानस्मिर्भावनादो वादप्राणानेषु रामयोभोः यावा प्रथमे पयसापयोभिः ऋता वै इग्नेमा पुनितां रोद्वेषवदश्रुभिः वाश्रेष्ठैर्देवमन्विभिः अग्ने दक्षे पुनाहिम येन देवा पुरतः येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यद्भौमानीरध्येते ऋषभे समृतगं व्रजं सर्वगं सपदमस्नादे
स्वदितं मातुरिस्व पौमानव्यो अध्येते वृषभे सम्प्रदोरसः तस्मै सरस्वती दुहे क्षेत्रगं सर्पेत्मदोदकं पवमाने स्वस्तेने सुतगाहे पयस्वतेः वृषभे सम्प्रदोरसः ब्राह्मणेष्वदिगं इदं पवमानदि सन्तु नः इमां लोकमदो अमं कामान् समर्दयन्तु नः देवी देवै समावृताः पवमाने स्वस्तेने सुतगाहे गदस्थितः येन देवा पवित्रेण आत्मानं पुनदे सदा तेन सदारेण पवमान्यं पुनन्तमां राजावत्यं पवित्रं सदाद्यमगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुरीमहे इन्द्रस्सुनीति सह मा पुनादु सोमस्वस्त्यावणः समीच्य यमो राजा प्रभृणातमा जातवेदो मुर्जिन्त्या पुनादु तत्संयो रावणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः सुवस्तिर्मानुषेभ्यः ऊर्जं दिगातवेजं सन्नो अस्तु द्विपदे संशुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः दक्षिणायां उषक्तेनाय नमः वरुणाय नमः यथास्थानं प्रदापितां स्थापयामि क्षेमार्थं शोभनार्थं पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మహిత జాంబూలద మణి కిరీటద్యుతులు రవి కిరణంబులన్ క్రమ్మరింప నవరత్నమయ దివ్య నక్ర కుండల కాంతి గన్న భాగంబుల మిండు కొనగా కంఠభాగ విలగ్న కౌస్తుభ మాణిక్య దీదిజుల్ దిక్కులన్ తేజరిల్ల రమణీయ మౌక్తిక రత్నహార వినూత్న తరళ ద్యుతిల్లభస్థలము నిన్న ఉరములంగళమేల్ మంగమురుపు సూప నిలిచియున్నట్టి నీ మూర్తి గొలుతునెప్పుడు శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాన్నేశ వెంకటేశ. ఏ శ్రీనివాస వెంకటరమణ, అందమైనటువంటి సొంపైన బంగారు కిరీటాన్ని ధరించి సూర్య కిరణాలు కూడా ప్రక్కకు తప్పుకునేట్లుగా ఆ దివ్య కాంతులు, రత్నమయమైన దివ్య మకర కుండల కాంతి ఆ గండస్థలం మీద అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే, కంఠంలో ఉన్నటువంటి కౌస్తుభ మాణిక్య కాంతులు దిక్కులన్నీ తేజస్సుతో నింపుతూ ఉంటే, ముత్యాల హారాలు రత్నహారాలతో ఆ వినూత్నమైనటువంటి ఆ కాంతులు ఆకాశమంతా మిరుమిట్లు గొలుపుతూ ఉంటే, దయాస్వరూపునైనటువంటి అమ్మ హృదయస్థానంలో నిలిచి సమస్త జీవులను తన అపారమైన కృపా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారంతో రక్షిస్తూ ఉంటే, హే శ్రీనివాస, అద్భుతమైన అవక్ర పరాక్రమ విక్రమ శోభ
వెలుగొందుతూ ఉంటే నీ మూర్తిని ఎంతసేపు చూచినా తనివి తీరుతోందటయ్యా శ్రీనివాస వెంకటేశ రమారమణ అని భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతూ తమ తమ కుటుంబాలతో తరలి వచ్చి కళ్యాణ శ్రీనివాసుని కమనీయమైనటువంటి ఆ దర్శనంతో రమణీయమైనటువంటి ఆ అద్భుత ప్రభావం కలిగిన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సత్య సంకల్పుడైనటువంటి ఆ రమావిభుని యొక్క అద్భుతమైన ఆ విలాసాన్ని కనులారా వీక్షిస్తూ అర్చక స్వాములు చక్కగా వేదోక్తంగా ఆగమశాస్త్ర విహితమైనటువంటి ఇహనసోముని ప్రోక్తమైనటువంటి విధి విధానాల్ని అనుసరిస్తూ ఆయా చక్కని కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటే ఈ జన్మకి ఇంకేం కావాలయ్యా అని భక్తులు భావన చేస్తూ ఉంటే చిరునవ్వులను చిందిస్తూ చిద్విలాసంగా నిలిచిన శేషగిరివాస శ్రీనివాస జయము జయము అని అదిగో ఇప్పుడు అట్టి స్వామివారికి రక్షా సమర్పణ చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్న శుభవేళ వేడుకొందాం వెంకటాచలపతిని గోవిందా గోవిందా భగవతో నారాయణ పదే పురుషోత్తమస్య శ్రీనివాస స్వామినః వైవాహికోత్వాంగం ప్రతిసర్పూజాంచ కరిష్యే ఓం శ్రీ జమావాహయామి నాగరాజమావాహయామి అనంతమావాహయామి ఆశ్రయమావాహయామి చక్రాపంద్రదేవతాభ్యో నమః ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆర్ఘ్యపాద్యాచ चित्रोपचारां समर्पयामि अनादपर्वणपत्रपुष्पाणि पूजयामि गोपदीपालङ्करणादोक्तां धारयामि पुरोभागं निवेदयामि ताम्बूलम्बरिहता ताम्बूलनिवेदयामि आवाहनार्थदेवताभ्यो नमः पुनरार्घ्यपाद्याचमनयानि चित्रोपचारां समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदो भवन्तु हरे ओम स्वस्ति नो ममेतामस्विनः भगः स्वस्ति देवं जातितिरनर्पणः स्वस्ति भूषादुरो ददातनः स्वस्ति द्यावा पृथिवी सुचेतनः स्वस्ति वायुमुपब्रवामहे सोमं सत्यवोनस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्त्यादित्याः स्वभवन्तु नः विश्वे देवानोद्याः स्वस्तये वैश्वानसुरग्निं स्वस्तये देवा आभन्द्रभः स्वस्तये स्वस्ति नः रुद्रक्पाद्ब्रह्मसः स्वस्ति मित्रावरुणः स्वस्ति रेवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नः अदिते कुर्वे स्वस्ति बन्धा मनुजरेमचोर्ज्या चन्द्रमसा विवः वनदादादरिग्धता जानता सङ्गामे महे स्वस्ति अनन्तार्यक्षमरिष्टनेमि महद्भूतं वायुसं देवतानाम् असुतग्नमिन्दसगपज्यस्व नावामेवारुहेम अहं च माङ्गीरसङ्गयं च सुस्तात्रयमनसात्राक्षं वेदपाणे शरणं प्रपद्ये सुस्थितम्पादेष्वनभयन्नो अस्तु ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्नेश्च राष्ट्रं धारयतां ध्रुवम् शुभगं शुभम् శరణాగత రక్షక గోవిందా గోవిందా దేవదేవుని దివ్య శ్రీచరణాల చెంత నతమస్తకులమై దేవదేవా శ్రీనివాస ఈ జగత్తులో మాకు కలిగేటువంటి సమస్తమైనటువంటి సుఖ దుఃఖాలకు కారణభూతమైన అవిద్యని అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించి జ్ఞాన వికాసాన్ని కలిగించి సమస్త జీవులలో నీదైనటువంటి ఆ అంతర్యామి స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యాన్ని మాకు కలిగించు అని మహాభక్తులు మొదలుకొని అజ్ఞులు విజ్ఞులు ప్రాజ్ఞులు కాదు కాదు పతితులైనటువంటి వారు భ్రష్టులైనటువంటి వారు నీవు చెప్పినటువంటి వేద విద్యా విహీనం విద్యా విజ్ఞాన వికాసాలు లేనటువంటి వారు కూడా స్వామి నిన్నే ఆశ్రయించి తరించాలి అని అనుకుంటారు. మరి మహాత్ములో ఆత్మారాములు పరమయోగులైనటువంటి వారు కూడా పరిపరి విధములుగా నీ పాదపద్మాల్ని సేవిస్తూ నిన్నే విశ్వసించి ఆశ్రయించి నిష్కారణంగా ఆత్మారాములైనా తాము ఈ త్రిగుణాతీతమైనటువంటి శుద్ధ సాత్వికమైన సంపన్న గుణవైభవం కలిగినటువంటి వారైనా నీ గుణాలకు ఆకర్షితులై నిన్నే స్మరిస్తారు, కీర్తిస్తారు, అర్చిస్తారు. దేవదేవా అట్టి నీ పాదపద్మాలకు నేను శరణాగతి చేస్తున్నావయ్యా. శరణాగత త్రాణ విరుదు నీదయ్యున్న నన్యుల శరణని అనగనేలా భక్తుల పాలి కల్పద్రుమం భీమయై విహరింప నన్యుల వేడనేలా
పాపఘ్ని గంగమీ పాద పద్మమున విలసిల్ల తీర్థముల్ వెదకనేల పరగలోకములకు ప్రభువీవయ్యున్న నిలమానవుల చేరి కొలువనేల నిన్ని నెరనమ్మియున్నట్టి నేర్పరులకు కొదవలేమైన గలవే సంపదలే కాక శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. ఒక్కసారి నేను నీవాడిని అని అంటే చాలయ్యా, నీకు కలిగే సమస్త భయాల నుంచి విడుదల చేసి నేనే నీ రక్షణ బాధ్యతని స్వీకరిస్తాను అని ప్రతిజ్ఞలు చేశావు. అకుంఠిత విశ్వాసంతో నిన్నే ఆశ్రయించాలి అనేటువంటి పరమ భక్తులకు నీవే దిక్కు. భక్త కల్పద్రుమం కల్పవృక్షం నీవేనయ్యా. హే శ్రీనివాస శరణు శరణు అని శ్రీయపతి తాను జగద్రక్షణ దీక్ష దారి అయి దక్షిణ హస్తానికి ఆ దీక్షను స్వీకరించారు. అటు బిమ్మట అదిగో ఆ శ్రీనివాసుని పట్టమహిషి భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అంటారు భగవద్ రామానుజ స్వామి. అదిగో అట్టి దేవనాయకీమణి ఆ లక్ష్మీదేవి దయామృత తరంగాలతో ఈ జగత్తుని అంతటినీ కూడా మాతృవాత్సల్యంతో తృప్తి తీరా ఏ దోషములు లేవురా నీలో, సమస్త దోషాలను భోగ్యంగా స్వీకరిస్తాను అంటోంది తల్లి. పిల్లలు చేసేటువంటి చెడ్డ పనులని కూడా ఆ మాతృ ప్రేమ దాన్ని తప్పుగా చూడదట. అట్టి ప్రేమ తల్లులకు తల్లి అయినటువంటి అమ్మ తన భర్త అయినటువంటి శ్రీశునితో తాను స్వీకరిస్తుంది. సౌభాగ్యమస్మై హృత్పాయాదాస్తమే పరేతనా వాసమేంద్రమే త్వత్భద్రాగం ప్రబదాం గురు దదాస్యాం పుత్రానాదేహి పదభేదాదం గృహే. శ్రీవారి పట్టపురాణి ఆ పద్మంలో ఆవిర్భవించి పద్మాన్ని చేత ధరించి సౌకుమార్యం కలిగినటువంటి అమ్మ రక్షణని ధరించింది. అదిగో మరొక దేవేరి ఆ భూదేవి క్షమయా పృథివీ సమహ అని శ్రీమద్ రామాయణంలో రాముని గుణగణాన్ని అభిజ్ఞుడైనటువంటి వాల్మీకి వర్ణిస్తారు. సౌభాగ్యమస్మై యాదాస్తం విపరేతన మాంసమేంద్రమేద్వసపుత్రాగం సభగాం కురు దదాస్యాం పుత్రానాదేహి పదమేకాదశంగ్రహే రోజనో రోజమాన శోభనో శోభమాన కళ్యాణః స్వాం రక్షతో జగ్నవోద్వం ధనపూర్వం దక్షిణమతరంగోదే గంధగోదస్తాధ్యాసకేరాంతరే గస్తాః విఘ్నోత్ర స్వాతంత్రోద్భయ దుఃఖాద్యమో వరుణో విక్రమ
तो भेरोर्दक्षया जगनः मनः सर्वे रक्षन्तु रक्षाम् आत्मा रक्षां कृत्वा रक्षाबन्धनमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्तु సుముహూర్తోస్తు. దేవేరులతో దేవదేవుడు స్వీకరించాడు రక్షను. సర్వ వేదార్థ సారభూతమైన అప్రదక్యమైన అనిందితమైనటువంటి విష్ణు ఆరాధనా విధానాన్ని లోకానికి అందించినటువంటి విఘనసో మహర్షి ప్రోక్తమైనటువంటి విధి విధానంతో అర్చక స్వామి తాను కూడా రక్షను స్వీకరించి అగ్ని ప్రతిష్టకు సిద్ధమవుతూ ఉన్నారు. వెంకటరమణ గోవింద గోవింద. భగవతో నారాయణ వైవాహికోజ్వాంగర్గం ఆగార కర్మకర్షే ఏతోన్వేంద్రమితి జ్ఞాల్యం ప్రోక్ష్య ఏతోన్వేంద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్న శుద్ధైరుగ్ధైర్వా వృద్ధాంసం తద్దాసేన్వాన్మద్ ఇంద్ర శుద్ధ శుద్ధావృతమే ఇంద్ర శుద్ధం శుద్ధ ओम ब्रह्मांडमावाहयामे प्रजापतिमावाहयामे हिरण्यगर्भमावाहयामे पितामहमावाहयामे ब्रह्मणे नमः सर्वोपचारभ्रच्च हितामातरः नातारविन्दो इन्द्रमावाहयामे सोमावाहयामे यज्ञांगमावाहयामे इन्दुमावाहयामे चन्द्रमावाहयामे सोमाय नमः सर्वोपचारभ्रच्च हितामातरः ब्रह्म प्रोक्षयामे आजयमानोऽस्तु सप्तऋषीनागं प्रजापतिः सोमं प्रोक्षयामे अजमानोस्तु सप्तऋषीनागं ओम प्रोक्ष्य पात्रादावमादाय अधो सूर्यस्य रश्मिभिः आवदाग्ने गोचदास्ता विष्णोस्तुपोष प्राच्यापृथिवे अंतरिक्षाय स्वाहा वरिष्ठहंसाय स्वाहा विष्णोस्तुपोषे परिष्करणकोशं निधाय इदं विष्णोस्तुपोषे विष्णोस्तुपोषे दक्षिणद विष्णोस्तुपोषे उत्तरदवतिचेरञ्जनमद विष्णोस्तुपोषे पश्चिमदोदाप्रान्तेभ्य विष्णोस्तुपोषे धृतासे धृतासे ध्रुवासे चारुणासे वास्पत्यो देव्ये व्यसुन्दत्वा तद्यापो वृज्यामे ब्रह्मं प्रोक्षयामे प्रोक्षयग्धमृत्वं ते पदावर्त्यत्वं नागस्तवष्टयजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत् लोकस्तत्रेम यज्ञं यजामानस्तेः सोमं प्रोक्षयामे प्रोक्षयग्धमृत्वं ते पदावर्त्यत्वं नागस्तवष्टयजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत् लोकस्तत्रेम यज्ञं यजमानस्तेः ओम प्रणय ओ वै गृह्णातु स वै गृह्णातु तस्मै वो गृह्णातु तस्मै वो गृह्णातु देवसदिमहे देयो न प्रचोदयात् रामेण ओम प्रजापतिमावाहयामे अग्निमावाहयामे सोममावाहयामे अग्निसोममावाहयामे वसुनावाहयामे मरुतानावाहयामे रुद्रानावाहयामे अपपश्य ओम श्री महाविष्णुमावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वरुणमावाहयामे आदित्यानावाहयामे अश्विनीमावाहयामे कुशाणमावाहयामे कक्षमावाहयामे कक्षदेवसोममावाहयामे औपासनयज्ञमावाहयामे यज्ञदेव विश्वामदेवानावाहयामे सर्वदेवानावाहयामे आद्यभागे प्रजापतिर्जुष्टनिर्वपामे अग्निर्जुष्टनिर्वपामे वसुज्योतिष्टनिर्वपामे परब्योतिष्टनिर्वपामे रुद्रेज्योतिष्टनिर्वपामे अपपश्य ओम श्री महाविष्णुवेजुष्टनिर्वपामे बृहस्पतिर्जुष्टनिर्वपामे आदित्येभ्यजुष्टनिर्वपामे अश्विनेभ्यजुष्टनिर्वपामे कोष्ठैजुष्टनिर्वपामे कक्षाजुष्टनिर्वपामे कक्षदेवसोमाजुष्टनिर्वपामे यज्ञदेवतिष्वामदेवेभ्यजुष्टनिर्वपामे सर्वदेवेभ्यजुष्टनिर्वपामे त्रपदश्यामे चरमदश्यामे
अंतरिक्षेण आराधना चित् पदित भावना उद्रेण भद्रेण वसो सूर्यस्तस्मै स्वाहा वाक्पचित् भावना उद्रेण भद्रेण वसो सूर्यस्तस्मै स्वाहा देवासुदा उद्रेण भद्रेण वसो सूर्यस्तस्मै स्वाहा करसं पुरुषान् गृहीत्वा एकाविंशति प्रमाणाः मूलमग्रतस्पर्शे अक्षताम् आद्यां चरवेः इंद्राय नमः इंद्राय नमः अग्नये नमः नमाय नमः नैर्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः आग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवता प्रजवा अयं तुजात्मा जातवेदं एनेन सर्जनतमोवे मध्ययतात्मान् ब्रह्मानलसने राय स्वाहा आधारमुहूर्तस्तु मुहूर्तोऽस्तु वायुव्यादज्ञायान्त प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्त इन्द्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा उपभास्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विनेभ्यः स्वाहा कोष्ठाय स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासयज्ञाय स्वाहा यज्ञदेवत स्वाम देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याभिघात्य चरुं सात्राग्रहीत्वा पुनरभिघात्य ओम भुव्याहुतिः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन मग्नस्ताः अनुमतेन मग्नस्ताः तस्तेन मग्नस्ताः जसोदप्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य चक्परिवृडोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोच्वाङ्गपति नागारमुद्योनग्रसुरलोपप्रायश्चित्तार्थम् अतो देवाडवैष्णवं मोक्षे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रजव अतो देवा अवन्तु नोहितो विष्णोर्वचक्रमे पदं व्यासप्तदाम विस्वाहा इदं विष्णुर्चक्रमे त्रेदानि तते पदं समूढवस्तपागुं श्रेय स्वाहा त्रीणि पदाव चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यते यतो रथानि पश्येन्द्रसयुज्योत्सका स्वाहा तद्विष्णोत्पन्नमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वा चक्रात् स्वाहा तद्विपरासुपन्नम जागर्वां दशन्दने विष्णोज्यत्पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन मग्नस्ताः अनुमतेन मग्नस्ताः सरस्वतेन मग्नस्ताः देवसोदप्रासावेः अग्निप्रेष्ठापनामुहूर्तस्य मुहूर्तो महापुरुषगृह्णन्तु వెంకటరమణ గోవింద గోవింద. సమస్త యజ్ఞములు యాగములు క్రతువులు ఇష్టిలు సమస్తము వాసుదేవమయమే అని భాగవతం అంటోంది. ఈ యజ్ఞ యాగ తపస్సు జ్ఞాన ధర్మాదుల వల్ల వన్న ఆశ్రమ ఆచరణ వల్ల చిట్ట చివరి ఫలితం ఏమిటి, దేనికోసం ఇవన్నీ అనంటే భగవత్ప్రీతి కోసమే. ఆ భగవానుని యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం సంపాదించడం కోసం, అదిగో అట్టి స్వామి మనల్ని అనుగ్రహించడం కోసమే ఈ నిత్య కళ్యాణోత్సవంలో పెళ్లి కుమారుడై మనకందరికీ కూడా ఆ భగవత్ కళ్యాణోత్సవ ఫలాన్ని అనుగ్రహించడం కోసం నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తి అయి మధుపర్కాన్ని సమర్పించి మన అందరి పక్షాన ఆ అర్చక స్వాములు నిర్వర్తించేటువంటి ఆ కళ్యాణోత్సవ విశేషాలన్నిటినీ కూడా ప్రీతిగా స్వీకరిస్తూ అదిగో ఆ కళ్యాణ ఉత్సవంలో భాగంగా వధూవరులకు మధ్య ఒక తెరను బట్టి మంత్రపఠనం గావిస్తూ ఉంటే ఆ చిద్విలాసుడు శ్రీనివాసుడు చిన్మకరంద పాదపద్మ స్వరూపం కలిగినటువంటి వాడు పరమానంద స్వరూపుడైనటువంటి స్వామి నవమోహనాకార నత జన మందార సర్వలోకాధార శరణు శరణు. అద్భుతమైన నవనవోన్మేషమైనటువంటి సౌందర్యమట స్వామిది.
ఈ సౌందర్యాన్ని చూసే దండకారణ్య వాసులైనటువంటి పరమ యోగులంతా వెంటబడ్డారు స్వామిని స్పృశించాలి అని. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి 8 విభాగాలతో ఉన్నటువంటి అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేసి నిర్వికల్ప సమాధి స్థితిని పొందినటువంటి మహానుభావులు కూడా ఈ కళ్యాణ గుణాలకు ఆకర్షితులై ఇక్కడ సుఖయోగి అంతటి మహానుభావులు కూడా ఆ స్వామి యొక్క దివ్య గుణాలకు ఆకర్షితుడై భాగవతాన్ని 7 రోజులు చెప్పాడు. ఎంతని చెప్పగలరు ఆ స్వామి యొక్క లీలలు, ఆయన వైభవాన్ని? అంటే ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎంత ఎగరగలదు? దానికి శక్తి కొలది ఎగరగలదు. ఆకాశం ఇంతని హద్దు ఉన్నదా? అలాగనే పరమాత్మ యొక్క దివ్య వైభవానికి కూడా హద్దు లేదు. అందువలనే అనంతుడు అని అన్నారు ఆయన్ని. అలాంటి పరమాత్మను మనం ఏం చేయాలి? శరణాగతి చేయాలి. భక్తుల కాంచనాచల ధీర కందర్ప సుకుమార జలనిధి గంభీర శరణు భవలతైకల విత్ర పరహిత చారిత్ర సురగణాహిత జైత్ర శరణు కరుణా రసాపాంగ ఖగనాయక తురంగ కరధృతోగ్రలధాంగ శరణు నీకు శరణ వేడద లోకనాథ, నీకు శరణ నివేడద లోకనాథ, కరుణ చూడుము నన్ను సురశరణ్య శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాన్లేశ వెంకటేశ. నవమోహనాకారుడు, నతజన మందారుడు, సర్వలోకాధారుడు. అలాంటి ఆ శ్రీనివాసుని శేషశైలాగ్ర వాసులైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి శరణాగతి చేస్తూ నీవిచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి అనుగ్రహంతో స్వామి నీ పాద సన్నిధానంలో కూర్చునే మహద్భాగ్యం కలిగింది అని ఆ స్వామి వైభవాన్ని కీర్తించేటువంటి దివ్యమైన మహాసంకల్పాన్ని ఇందాక చెప్పడం జరిగింది. భక్త సంకల్పం, అది శుభ సంకల్పమై మహాసంకల్పమై సత్సంకల్పమై సర్వజనులకు శ్రేయస్సుని కూర్చేదై ఉండేటువంటి ఆ విశిష్టతను మనం ఇప్పుడు వీక్షించబోతున్నాం. భక్తులారా, గోవిందా గోవిందా. అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాత్మశక్త్యా పరిభ్రమాణాయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకరమే వ్యక్త మాదహంకారపరివ్యాపస్తేజ వాయురాకాశాద్వైతారాంతే అస్మిన్ మహత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తిగోర్మానంద పదవే క్షీరసాగరే శ్వేత దివ్యమండపద్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహితల సప్తపాతాళ పరితలే భూలోకే భువర్లోక దువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షణ్లోకానామదమభాగే మహానాళాయ పరిరాజశేషస్య శాస్త్రపణా పరిమండలమండితే దిగ్దండి దండోర్దంబితే లోకాలోకైకమృతే లవనాథ సప్తసాగరే వృతే ఎంబో ప్రక్షారి సప్తద్వీపే ద్వీపదే మహేంద్రాది సప్తకులపర్వత విరాజతే హేమగుటాఖ్యాతింద్ర ప్రస్థాది నవకండాత్మకే హరిపురుష కింపురిటైరావతానామింద్ర ప్రస్తర్మణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాశత్కోట్యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ధ్వసాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాధిపత్యేర్యామోర ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలక్య సారూప్య సామిప్య సాయుజ్య పాద ఐతచిత్రమిద మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆదానశక్తి ఊర్మావృతి రుగ్మణి చత్రకాశ్యపావృతి కోటి చాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానా విధశాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్న సూక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే.
अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रदासार्कनन्दकौमोदकी पञ्चायुधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानस आगमोक्तप्रकारेण आङ्गिरसभारस्पत्यमात्माचत्रयारुष्य प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिभूतविधानेन प्रवर्धमानस्य संघटनावतारस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रेम् आङ्गिरसभारस्पत्यमात्माचत्रयारुष्य प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधवेदप्रवर्तमानस्य संघटनावतारस्य गुणत्रयकर्मणो विद्वसात् उत्पस्थितनेकात्मानस्य गीयमानस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसभारस्पत्यमात्माचत्रयारुष्य प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवता निकटमणिमकुटविराजुजृम्भणपराजित पादारविन्दश्च मत्स्यावतार रूपादि भगत्परवासुदेवस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसभारस्पत्यमात्माचत्रयारुष्य प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकैव्रदिव्यापणशोभिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याभरणभूषिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णऋणाभरणभूषिताय योपीताम्बरधराय अचिन्त्यात्मदिव्गुणलावण्यतेजो रत्नाकराय सकलवेदासाकाध्यायिनो अखिललोकपवित्रपौत्राय श्रवणनक्षत्रे मकररासोजाताय श्रीश्रीनिवासपरब्रह्मणे वराय चतुर्वेदासाकाध्यायिनीं भार्गवचान् औदलपञ्चार्य प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दकलात्मिकां मूलप्रकृतिभूताम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासोजाताय मां श्रीदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणे त्वं दास्यामि चतुर्वेदासाकाध्यायिनीं काश्यपावस्सारनेद्रप्रियार्ष्य प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अदौ श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासो जाताय मां भूदेवी नाम्नीं कन्या वृणीमहे ऋणे त्वं दास्यामि कनकसम्पन्नां कनकाभरणैर्युतं दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीर्षय कन्यां त्वलङ्कृतां ताभ्येन्दो सेनाय सुमेधते द्वैतोऽहं प्रयश्चामि धर्मतां च प्रसिद्धये अद कन्याभरणमुहूर्तस्समुहूर्तो अहङ्कान् गृह्णन्तु सुमुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु కళ్యాణ శ్రీనివాస గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద. శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో దివ్యమైన మహాసంకల్పాన్ని విన్నాం. ఈ సృష్టి ఎలాగా ఆవిర్భవించింది చాలా పెద్ద ప్రశ్నే. భాగవతం దీని గురించే చెప్తోంది. పురాణాలన్నీ సృష్టిని గురించి చెప్తాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ అని పురాణానికి 5 లక్షణాలు చెప్పారు. ఈ సృష్టి ప్రళయం ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి మనువులు మహారాజులు మహర్షులు వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని ఇంకా ఇవి కాక 10 లక్షణాలతో భాగవతం చెప్తోంది. ఇవన్నీ కూడా ఈ సృష్టిని గురించి ఈ సృష్టించినటువంటి వాని లక్షణం గురించి దేనికి చేశారో విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఈనాటికి అన్వేషిస్తున్నారు. ఈ విశ్వం యొక్క వయస్సు ఎంత అని, దీనిని ఈ భూమి యొక్క వయస్సు ఎంత అని, ఈ భూమి మీద ఎన్ని జీవరాశులున్నాయి,
వీటన్నిటినీ ఎవరు తయారు చేశారు? వీటికి ఒక క్రమాన్ని ఎలా చూపించారు? సూర్యుడు, చంద్రుడు, ఈ సముద్రాలు ఇవన్నీ వాటి వాటి స్థానాల్లో ఉండి చక్కగా ఈ జగత్తుకు ఉపయోగపడుతున్నాయే. వీటిని ఇలాగ చేసిన వాడు ఎవడు? దీనికి ఎవడో ఒక కర్త ఉండాలి కదా. కర్త లేకుండా కార్యం ఉన్నది. కాబట్టి దీన్ని నియమించేటువంటి వాడు ఎవడు? గ్రహాలన్నీ ఒక కక్ష్యలో తిరుగుతాయి. అవన్నీ ఒకే స్థానంలో ఉంటే విశేషమైనటువంటి ప్రభావం కలుగుతోంది. కలియుగ ఆరంభంలో అలాగ జరిగి అన్నీ ఒకే చోట జరిగి మళ్ళా వాటి వాటి క్రమంలో తిరుగుతున్నాయి అని మహర్షులు శాస్త్ర దృష్టితో చెప్పడం జరిగింది. ఈ కాలం విశేషమైనటువంటిది. ఒక త్రుటి కాలం దగ్గర నుంచి ఒక కల్పకాలం వరకు లెక్కించారు. ఇంతటి కాలగణనం మనకు ఎక్కడా కనిపించదు. కలిశకం ఉన్నది, మనకు యుధిష్ఠిర శకం ఉన్నది, శాలివాహన శకం ఉన్నది, విక్రమార్క శకం ఉన్నది. ఇలాగ కాలాన్ని లెక్కిస్తూ, దేనికి కాలాన్ని లెక్కించడం అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం ఏమేం చేశామో ఒక్కసారి నెమరు వేసుకోవడానికి, ఈ ప్రపంచంలో ఈ విశ్వ సృష్టిలో మానవుడు ఎంత అల్పుడో, తాను చేసేటువంటి తన శక్తి కానీ, తన విద్య కానీ, తన ప్రతిభ కానీ, తన ఆలోచనలు కానీ ఎంత సంకుచితమో, ఎంత విశాలమో, లేదంటే ఎంతటి ధార్మికమో ఒక్కసారి సమీక్షించుకోవడానికి కూడా ఈ మహాసంకల్పం ఒక చక్కని అవకాశాన్ని ఇస్తోంది. అందువలనే భగవదాజ్ఞయా భగవత్ప్రీత్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని మన సనాతన ధర్మంలో ఒక చక్కని సంప్రదాయం ఉన్నది. మనం ఏ పని చేసినా భగవత్ప్రీతి కోసం సర్వజనులు, సర్వ ప్రాణులు, సర్వజీవులు సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలి అనే ఆకాంక్షతో చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేయడం అంటే అందరి సుఖాన్ని, అందరి శాంతిని ఆకాంక్షిస్తే మనం సుఖంగా ఉంటాం. కానీ మనకు ఆలోచనలు అలాగ ఉండవు. నేనొక్కనే సుఖంగా శాంతిగా ఉండాలి, వాడికంటే నేను పై మెట్టున ఉండాలి అనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అది సరైనటువంటిది కాదు అని సనాతన ధర్మం మనకొక చక్కని సంప్రదాయాన్ని చూపిస్తూ, నీవు ఏ పని చేసినా సర్వజనుల క్షేమం కోసం చేయవలసినది అని చెప్తోంది. అందుకోసమే ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో కూడా ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం సర్వులకు అందాలి అని ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇలా ఇట్టి సద్భావంతో చేసినటువంటి వారికి ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాది లోకాలు, మనకు తెలియని ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. మనకున్నటువంటి ఇంద్రియాల యొక్క పరిమితి చాలా స్వల్పం. ఈ కన్ను ఉన్నది, చెవి ఉన్నది, నాలుక ఉన్నది, చర్మం ఉన్నది. ఈ ఇంద్రియాలకు చాలా పరిమితమైన శక్తి ఉన్నది. కానీ పరమాత్మ యొక్క శక్తి అపరిమితం అన్నారు. మరి అపరిమితమైనటువంటి శక్తిని పరిమితమైనటువంటి ఇంద్రియాలు ఎలా తెలుసుకోగలుగుతాయి? కనుక మనకున్నటువంటి స్థితిని గమనించి, అయితే మనం అల్పులమేనా స్వల్పులమేనా అంటే సంకుచితమైన స్థితితో చూస్తే స్వల్ప బుద్ధి కలిగిన వాళ్ళమే. కానీ పరమాత్మ అంశ మనమంతా అని స్వామి శ్రీకృష్ణ స్వామిగా 5000 సంవత్సరాల నాడు కలియుగంలో చెప్పవలసినవన్నీ చెప్పేశారు. భాగవతంలో, భగవద్గీత రూపంలో అనేక ఉద్ధవుల వారికి మొదలైన మహానుభావులందరికీ, పరమ భక్తులకు ఈ 5000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి వారందరికీ కూడా తాను చెప్పవలసిందంతా ఒకేసారి చెప్పేశారు కృష్ణావతారంలో. వాటిని మనం చక్కగా గ్రహించుకోగలిగితే ఈనాటికి ఆ భగవద్ అనుభూతి కలుగుతోంది. భగవానుడికి సంబంధించినటువంటి వారమే మనం అందరము. మరి భగవానుడికి ఏ లక్షణాలు ఉన్నాయి? భగవానుడి యొక్క గుణాలేమిటి? ఆయన లక్షణమేమిటి? ఆయన స్వరూపమేమిటి? తటస్థ లక్షణమా? ఏది స్వరూప లక్షణం, ఏది తటస్థ లక్షణం? జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థే స్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముష్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిలస్తకుహకం సత్యం పరం ధీమహి అని వేదవ్యాస మహర్షి భాగవతంలో ప్రథమ శ్లోకంలోనే తాను చెప్పదలిచిందంతా చాలా స్పష్టంగా చెప్పారు మహానుభావులు. ఆ పరమాత్మ తత్వం ఏమిటో
ఈ ప్రపంచం యొక్క స్వరూపమేమిటో, ఈ జీవుని యొక్క స్వరూపమేమిటో, జగత్తు యొక్క స్వరూపమేమిటో, ఈ జగత్తుకి ఈ జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి ఆ సానుకూలమైన సంబంధం ఏమిటో, అనుబంధం ఏమిటో, అదిగో వాటిని తెలుసుకున్నటువంటి వాడు ఈ జగత్ కళ్యాణ మూర్తితో అనుసంధానాన్ని పొందుతాడు. మాంగళ్యం దంతురానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభహేతం దేవజరరాం జరం. మాంగళ్యం దంతురానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభహేతం దేవజరరాం జరం. మాంగళ్యం దంతురానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభహేతం దేవజరరాం జరం. హరమాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతాన్ గృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మాంగళ్యం తంతునాదేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభహేతం వజ్రదాం శతం. మాంగళ్యం తంతునాదేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభహేతం వజ్రదాం శతం. మాంగళ్యం తంతునాదేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభహేతం వజ్రదాం శతం. పరమాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంకాన్ గృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సనుత నమో నమో. నారాయణ తే నమో నమో, భవనారద సనుత నమో నమో. నారాయణ తే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా. పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన. నర మృగ శరీర నమో నమో నమో, నర మృగ శరీర నమో నమో. నారాయణ తే నమో నమో, భవనారద సనుత నమో నమో. నారాయణ తే నమో నమో. జలధిశయన రవిచంద్ర విలోచన చలరుగ భవనుత చరణయుగా. జలధిశయన రవిచంద్ర విలోచన చలరుగ భవనుత చరణయుగా. బలిబంధన కోపవధూ వల్లభ, బలిబంధన గోపవధూ వల్లభ. నళినోదరతే నమో నమో నమో, నళినోదరతే నమో నమో. నారాయణ తే నమో నమో, భవనారద సనుత నమో. हिरण्यगर्भाय स्वाहा,
इंद्राय स्वाहा सचेपति स्वाहा पुरोहिताय स्वाहा पुरंदराय स्वाहा अग्नि स्वाहा जातवेदसे स्वाहा पावकाय स्वाहा हुतासनाय स्वाहा यमाय स्वाहा धर्मराजाय स्वाहा कालभासाय स्वाहा मध्यस्थाय स्वाहा दंडधराय स्वाहा नैऋते स्वाहा नीलाय स्वाहा आरंभापति स्वाहा लांबराय स्वाहा वरुणाय स्वाहा सहोसय स्वाहा रक्तांबराय स्वाहा याचस्पति स्वाहा प्रचेतसे स्वाहा वायुवे स्वाहा अव्यवाहनाय स्वाहा समीरणाय स्वाहा गुह्याय स्वाहा यामनाय स्वाहा कुबेराय स्वाहा धन्याय स्वाहा ओलसाय स्वाहा यक्षराजाय स्वाहा ईशानाय स्वाहा ईश्वराय स्वाहा उमापति स्वाहा पशुपति स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदिते नमग्नस्ता हनुमते नमग्नस्ता सहस्रे नमग्नस्ता जवसदप्रासावे नारायण सुचक्रे प्रणोत्तमस्य ऋणवासस्वामिनः वैवाहिकोच्वाङ्गवाङ्गपतेन लाज होम मोक्षे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रथम इमां लाजानामित्यभिघात्य इमां लाजानावपामे संवृद्ध्यकरणात् मम तोभ्यं संवदानां तदग्नेरनुमन्यताम् ययं नाथ्यो पग्नौ लाजा नाववन्दे ज्ञातयो ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामे संवृद्ध्यकरणात् मम तोभ्यं संवदानां तदग्ने रनुमन्यताम् ययं नाथ्यो पग्नौ लाजा नाववन्दे दीर्घायुरस्तु पदरे दन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामे संवृद्ध्यकरणात् मम तोभ्यं संवदानां तदग्नेरनुमन्यताम् ययं नाथ्यो पग्नौ लाजा नाववन्दे दीर्घायुरस्तु पदरे दन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदिते नमग्नस्ता हनुमते नमग्नस्ता सरस्वते नमग्नस्ता जगतोदप्रासावे हस्तदेव देव वांगपतेन लाजोमान्ते विनानिग्धा सरलोपप्रायचित्ताद्दम् अधो देवाद वैष्णवं मोक्षे हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रथम अधो देवा आवन्तनो यतो विष्णोर्विचक्रमे पदव्यासं ददाम विस्वाह इदं विष्णुविचक्रमे वेदानि ददे पदं समूढपस्तपागुं श्रेयस्वाह तेन पदाचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाह विष्णोन्कर्माणि पश्यत यतो रथानि पश्यते इन्द्रस्य युज्योत्सकः स्वाह तद्विष्णोत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वाचक्षुषा तस्वाह तद्विप्रातपन्नवाग्रिवां दशन्दते विष्णोद्यत्पदग्गः स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा हरिते नमग्नस्ताः हनुमते नमग्नस्ताः सरस्वते नमग्नस्ताः देवसदप्रासावे हस्तदेवदेवस्य भगवतो नारायणस्य चक्रते प्रणोत्तमस्य ऋणवासस्वामिनः वैवाहिकोच्वाङ्गर्भाङ्गपृष्ठा अन्तोहमं मोक्षे हरिते नमन्यस्व हनुमते नमन्यस्व सरस्वते नमन्यस्व देवसदप्रथम यदस्य कर्मणोत्तरेर्जन्मेद्भासो नमःकर अग्निष्पत्रिष्टकृत विद्वान् सरदंसो दं करोतु स्वाहा अग्नेयेषु चक्रोदेषु तावतीनां कामानागं समत्ते स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतिये स्वाहा प्रजापतिये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं त्रैवानादिष्टं देवतामश्वे स्वाहा वास्तुपते नमः वास्तुपतिये स्वाहा यन्म आत्मानामिन्द्रोभूदग्नितत्पनसाहर्जातवेद विचक्षणे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानायं तुक्षुभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वषणिभ्यः स्वाहा वैषम्यष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौरार्गे स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा
समृद्धि स्वाहा सर्वसमृद्धि स्वाहा आस्त्रामित्याष्ट्रावतम् समिदसे तेजोसे तेजमेदे स्वाहा सूर्य सति में चक्षुर में पाहि स्वाहा सोम सति में चित्तम में पाहि स्वाहा यम सति में मृत्यु में पाहि स्वाहा वायुर्दि में प्राणम में पाहि स्वाहा ब्रह्मणे दि में बुद्धि में पाहि स्वाहा सप्तते अग्नि सप्तज सप्तदाम अप्रियाणि सप्तहोत्राप्तदात्वायनन्ते सप्तयो निर्वापण स्वागुतेन स्वाहा ऋतुदानमिद्वानष्टप्रवेण पूर्णमातमनसा प्रजापते स्वाहा अग्निभुक्तग् स्वाहा वेदभुक्तग् स्वाहा ध्रुवभुक्तग् स्वाहा द्वैभुक्तग् स्वाहा पुरुभुक्तग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्तनाथदेवभुक्तग् स्वाहा अग्निर्जन्य स्वाहा वेदजन्य स्वाहा ध्रुवजन्य स्वाहा द्यौजन्य स्वाहा पुरुजन्य स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्तनाथदेवजन्य स्वाहा समन्तावृदात्रेण ओर्नामाहुति मनसा प्रजापतये स्वाहा ओर्नादुत्तमां जुहोमि पूर्णाहुति वै पूर्णादेः आद्यतेजेन इंद्राय जुहोमि स्वाहा पूर्णादं यत्त्वं पूर्णादिमुहूर्तस्य मुहूर्त महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु आज्ञस्तुपदो वेदस्तुपदो ध्योस्तुपदो पृथिवीस्तुपदो ब्रह्माध्यातृप्यन्ताम् अतितेन मन्यस्वाहा अनुमतेन मन्यस्वाहा तस्तेन मन्यस्वाहा देवसोदप्रासावेः पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमस्य पूर्णं मे भूयात् स्वाहा राज्यम् दक्षिणायां पदेभ्यां पदेभ्याम् ऊर्ध्वायाम् अधरायाम् पश्चिमधपरदपनयाम् पश्चिमधपरदपनयाम् दक्षिणधपरदपनयाम् उत्तरधपरदपनयाम् प्राच्याम् अग्नि प्रोक्ष्य अग्नि प्रोक्ष्य गच्छतनो सृष्टि में स्वाहा सद्यन्तां देवासदनम् सद्यन्तां देवासदनम् सद्यन्तां पित्रोसदनम् सद्यन्तां पित्रोसदनम् भूतिस्नादे भस्ममालिक्य ललाटे मारुतयोर् भूतेः स्मो नमः त्रयायुषं जमुदग्ने काश्यपत्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय तदं वर्चसे नमः आपोहिष्टमयो भुवस्तान ओज्ञ दधातन महे गणाय चक्षुषे यो वसुवतमोरजस्तस्य भाजयते नः यस्य क्षयाय जिन्वदान् आपो जनयता जनः पदभेदमध्य पदभेदमध्य भगवान् प्रज्वलित ओं नमः
उद्वासयामि अग्निमुद्वासयामि आगस्त्यमपगस्य यज्ञेश्वराय नमः गुणोपादनिवेदयामि अग्नि गायत्री अग्नि गायत्री ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः आवाहनादिष्ट सर्वदेवताभ्यो नमः यथास्थानं प्रतिष्ठापद्वास्थानं स्थापयामि क्षेमाद्धं शोभनाद्धं पुनरागमनाय పూర్ణ పురుష గోవింద గోవింద. పురాణ పురుషులైన వెంకట రమణునికి అమూర్తయజనము అని ఆగమశాస్త్రం చెప్తోంది. అగ్ని ముఖంగా ఆరాధించడం, ఆ అంతర్యామిగా ఉన్న వాసుదేవుణ్ణి చక్కగా ఆరాధించి అర్చించి సేవించి తత్ఫలాన్ని కూడా స్వామికే సమర్పించడం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని సర్వము ఆ కృష్ణమయంగా భావించడం ఒక విశేషం. అటు శ్రీకృష్ణ భగవానుల్ని మనసా వాచ కర్మల తలచి కొలచినటువంటి గోదాదేవి ఆముక్తమాల్యద విష్ణు చిత్తాత్మజ కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం అని వందే శ్రీరంగనాయకీమని చెప్పబడినటువంటి అమ్మ ఆ విష్ణు చిత్తుల వారు ఎంతో ప్రేమగా భక్తిగా పుష్పమాలికలని తయారు చేసి స్వామికి సమర్పించడం. అలాంటి విష్ణువుని చిత్తం యందు నిరంతరం తలచినటువంటి ఆయన దొరికినటువంటి ఆ గోదా పిరాట్టి గానం చేసిన సన్నివేశాన్ని, మధుర భక్తి విశేషాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి పుష్పమాలికను తన దేవేళ్లకు సమర్పించడం, వాడు మరలా శ్రీవారికే అర్పించడం. ఇదొక అందమైనటువంటి దృశ్యం. భక్త హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ పారవస్యాన్ని కలిగిస్తూ ఆ భక్తజన మనోహరుడైనటువంటి వైకుంఠవాసుడు వెంకటాద్రివాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అదిగో ముద్దుగా మురిపెంగా మధురాధిపతే రఖిలం మధురం అధరం మధురం వచనం మధురం గమనం మధురం అని శ్రీ వల్లభాచార్యుల వారు వర్ణించినట్టుగా మధురాధిపతి ఆయన ఏ పని చేసినా కూడా దానిలో ఒక సౌందర్యం ఉంటోంది, అందం ఉంటోంది, శోభ ఉంటోంది. అలాంటి ఆ సన్నివేశాన్ని అదిగో ఆనందంగా మనం కనులారా వీక్షిస్తున్నాం. భూదేవి కూడా తాను ధరించిన మాలికను మరలా శ్రీవారికే అర్పించడం. సమర్పణలో ఒక అద్భుతమైనటువంటి భావన ఉన్నది. భావగ్రాహి అయినటువంటి ఆ జనార్దనుడు భావనారాయణుడు గ్రహించి అదిగో చెంతకు స్వీకరించే శుభవేళ ఇది. భక్త హృదయాలలో ఆనందహేళ. భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అని నిత్య పూజలివేవో నేరిచినను
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట కనుగొన చూపులే ఘన దీపములట కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలే అంతర్యామికి కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలే అంతర్యామికి నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమను పిడి ఘంటయట పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమను పిడి ఘంటయట నలువైన రుచులే నైవేద్యములట నలువైన రుచులే నైవేద్యములట తలకు లోపలనున్న దైవమునకు నలువైన రుచులే నైవేద్యములట తలకు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో